హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చాక్లెట్ కేక్ అనమాట. సో దానికోసము నేనైతే ఇక్కడ ఒక పెద్ద గిన్నె పెట్టుకొని తర్వాత స్టవ్ పైన ఉంటుంది కదా అదే స్టాండ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది కాకుండా వేరే స్టాండ్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు హీట్ అవ్వనివ్వాలన్నమాట ఆ గిన్నెని. అది హీట్ అయ్యే వరకు మనమైతే ఇప్పుడు కేక్ ప్యాటర్న్ని కలుపుకుందాము. దానికోసం నేను ఒక గిన్నెకైతే ఇది మామూలుగా అల్యూమినియం గిన్నెకైతే ఆయిల్ రాసేస్తున్నాను అనమాట. ఇది ఆయిల్ రాసి మిగిలిన ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఆయిల్ రాసిన తర్వాత దీంట్లోకి కొంచెం పొడిపిండి వేసుకొని కొంచెం మొత్తం ఫుల్గా అయ్యే వరకు అయితే చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అంటే నిండా రుద్దేసుకోవాలి పొడిపిండిని. చేతి పెట్టి రుద్దకూడదు. ఇట్లా వేసేసి మనం గిన్నె ఇట్లా తిప్పేసుకున్నట్టయితే మొత్తం నిండుగా అయితే పొడిపిండి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్టయితే ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే కేక్ మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. దానికోసం అయితే 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. అదేవిధంగా పిండి ఎంత తీసుకున్నామో బెల్లం తీసుకున్నాము. తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, తర్వాత కోకో పౌడర్, ఇలాచీలు అనమాట. నేను ఇలాచీ డైరెక్ట్ వేసేస్తున్నాను. ఒకవేళ మీరు పౌడర్ కావాలంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, బెల్లాన్ని అయితే ఈ విధంగా సన్నగా తురుముకున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు బెల్లాన్ని కరగబెట్టుకుందాము. కొంచెం వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టుకుంటే బెల్లం అయితే కరిగిపోతుంది అనమాట. పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా ఉడుకుతున్నట్టు వచ్చేవరకు కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పిండిలోకి నేనైతే వంట సోడా అయితే వేస్తున్నాను అనమాట. దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసాను. వంట సోడా వేసేసినాను. తర్వాత కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో కోకో పౌడర్ కూడా దీంట్లోకి వేసిన. ఒకవేళ కోకో పౌడర్ లేకపోతే 10 రూపీస్వి 2 చాక్లెట్లు తెచ్చి మనం బెల్లం కరిగిస్తున్నప్పుడు దాంట్లోనే వేసేసినా కూడా వస్తుంది అనమాట. సేమ్ చాక్లెట్ ఫ్లేవర్ అయితే వస్తుంది, కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ వేసిన తర్వాత పిండిని అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, అంటే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మొత్తం అయితే మంచిగా కలిపేస్తున్నాను. అదేవిధంగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో కొన్ని వేసేసి కొన్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకొన్ని పైన డ్రెస్సింగ్ చేసుకోవడానికి అనేసి పక్కన పెట్టేశాను. సో ఇవి వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా కలిపేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లం సిరప్ని అయితే వేస్తున్నాను. బెల్లం సిరప్ ఈ విధంగా వడగట్టుకొని వేసుకుంటే ఏదైనా డస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసమని వడగట్టుకొని వేసేస్తున్నాను. ఈ సిరప్ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదనమాట, కలిపేసుకోవచ్చు. మీరు షుగర్తో చేసినట్టయితే ఈ విధంగా వేడి చేయాల్సిన అవసరం లేదు. పౌడర్ మిక్సీకి వేసి పౌడర్ చేసుకొని పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను దీన్ని మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. ఒకటే డైరెక్షన్లో అయితే పిండిని కలపాలన్నమాట. ఇష్టం వచ్చినట్టు కలిపితే సో మంచిగా రాదనమాట. అందుకని ఒకటే డైరెక్షన్లో అయితే కలిపేసేయాలి పిండిని. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు టైట్గా ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను పాలు వేసుకొని కలుపుకుంటున్నాను. మనకి ఎంత కన్సిస్టెన్సీ రావాలో అన్ని పాలు అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒకటేసారి ఎక్కువ పోసేయకుండా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను మంచిగా కలిపేసినాను. చాలా ప్లఫీగా అయితే వచ్చిందనమాట. పిండి కలుపుతుంటేనే మనకు అర్థమైపోతుంది కదా, నీట్గా అయితే వచ్చింది. మనం బయట కొనకుండా ఇలా బర్త్డేస్కి కానీ న్యూ ఇయర్కి కానీ ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంటే మనం ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు కదా. ఇంకొకటి వచ్చేసి నేను ఇక్కడ పిండి కలుపుతున్నప్పుడే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేశాను. అది వీడియో అనేది మిస్ అయిపోయింది. తర్వాత ఇలాచి డైరెక్ట్గా వేస్తున్నాను చెప్పా కదా, అవి వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మనం ముందుగా గిన్నె ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి అయితే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం అయితే వేసేసేయాలన్నమాట. ఈ విధంగా మనం మొత్తం కలిపి పెట్టుకున్న పిండిని అయితే దీంట్లోకి అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒకసారి ఇట్లా ట్యాప్ చేసినట్టయితే ఎక్కడ కూడా బబుల్స్ అవి రాకుండా నీట్గా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం మంచిగా చేసుకున్న తర్వాత మనం ఫస్టే తీసి పెట్టుకున్నాం కదా కొన్ని డ్రై ఫ్రూట్స్, వాటిని ఇప్పుడు పైన అయితే వేసేసుకుందాము. కొంచెం చూడడానికి బాగుంటుంది. అందుకోసమని ఈ విధంగా అయితే పైన మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. నేను వచ్చేసి ఇక్కడ జీడిపప్పు, బాదం ఎక్కువ తీసుకున్నాను అనమాట. మీరు కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవి యాడ్ చేయలే అనమాట. సో ఈ విధంగా మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసి దీంట్లోకి అయితే మనం కలిపి పెట్టుకున్న గిన్నెనైతే పెట్టాలి. అంటే మనం పిండి వేసుకున్నాం కదా ఆ గిన్నెనైతే దీంట్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా పెట్టాలి. సో
సో ఈ విధంగా మూత పెట్టేసినాను. ఈ విధంగా మూత పెట్టిన తర్వాత కేక్ రెడీ అవ్వడానికి అయితే 40 నిమిషాలు లేదంటే 45 నిమిషాలు అయితే టైం పడుతుంది అనమాట. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇక్కడైతే మంచిగా పొంగింది కేక్ అయితే చూస్తున్నారు కదా, చాలా మంచిగా వచ్చింది. సో ఒక పిన్ కానీ లేదంటే ఇట్లా చాకు కానీ తీసుకొని మనం కుచ్చి చూసినట్టయితే మనకు అర్థమైపోతుంది, అంటే లోపల కూడా మొత్తం అయ్యిందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఆఫ్టర్ 40 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇంకా కొంచెం అయితే ఉందన్నమాట, అందుకే నేనైతే ఇంకొక 5 నిమిషాలు కూడా ఉంచేసినాను దీన్ని. మళ్ళీ 5 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేయండి. సో కేక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట, చూడ్డానికి కూడా చాలా బాగుండే. కాకపోతే గిన్నెలో వేయడం వల్లనేమో ఇట్లా పొంగి ఇట్లా ఎక్కువ పైకి వచ్చేసింది అనమాట. దానికైతే నో ప్రాబ్లం, కేక్ అయితే చాలా బాగుండే, తప్పకుండా ట్రై చేయండి.